650 పెట్టి కొన్నాను రా, చెయ్యొద్దు. ఇది ఏం చేస్తున్నావురా? నీకు పుట్టబోయే పిల్లలకి ఆల్ ద బెస్ట్. పవర్ పోతుంది. ఇదిగో బాదం తిని పవర్ పెంచుకో. రే మామా, నువ్వేమనుకుంటున్నావు? ఏంటి? నువ్వు అనుకున్నట్టేమీ కాదురా, చిన్న పిల్లరా తను. చిన్న పిల్ల? నైట్ అంతా మా ఫ్యూచర్ గురించి తనతో మాట్లాడాలి. నైట్ అంతా లైట్లు ఆఫ్ అవ్వంటే చూసుకో. బాయ్. బాయా? నాకు తినాలని ఉంది, తిని ఏం ప్రయోజనం? సరే, సేవ్ చేసుకుందాం. పిల్ల లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. నాకు సిగ్గుగా ఒకలాగా ఉంది. సిగ్గుగా ఉందా? ఉండు, లైట్స్ ఆఫ్ చేస్తాను. లైట్ ఆఫ్ అయింది. ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తానని చెప్పాడు. పిల్ల మొహం చూడగానే లైట్ ఆఫ్ చేయాలనిపించినట్టుంది. తెల్లారు రాని నా మొహం ఎలా చూస్తాడో చూస్తాను. బ్యాడ్ ఫెలో. నేను మాట్లాడే మాటల్లో నిజాలు అబద్ధాలు కూడా తెలుస్తాయి ఏంటండి మీకు? నేను చేసింది అలా తప్పే. ఈ డబ్ స్మాష్ కనిపెట్టినోడిని చెప్పుతో కొట్టాలి. మైథిలి, హాయ్ డార్లింగ్. ఏంటి డల్గా ఉన్నావు? వీడొక్కడు ఫోన్లో డబ్ స్మాష్లు పంపించి టార్చర్ పెడుతున్నాడు. ఏది ఫోన్ ఇవ్వు, ఆ గూరక గాన్ని నేను డీల్ చేస్తాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగతం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. రే మావా, ఈ ఏఎన్ఆర్ దగ్గర నువ్వు కమల్ హాసన్ లా యాక్ట్ చేయి. యాపిల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలి? ఎవరిది? హలో హలో, ఎవరండి మాట్లాడేది? నేను అటాక్ బాల్ మాట్లాడుతున్నాను. అమ్మో, ఎవరు? బాస్కెట్ బాలా? మా అమ్మాయికి ఫోన్ ఇవ్వు. ఎవరు మీ అమ్మాయి? మైథిలి. ఏయ్, మైథిలి అని ఎవరు లేరు. కట్ చేయి. ఓయ్, కట్ చేయమంటే ఏమే? అమ్మాయికి ఫోన్ చేస్తే ఎవరితో మొగ గొంతు మాట్లాడుతోంది ఏంటి? అత్తయ్య, ఇదే కరెక్ట్ టైము. ఇప్పుడైనా మావితో నిజం చెప్పాల్సిందిగా. అరే నువ్వు ఒకటివి. ఆయన పేరు అటాక్ బాల్ అవ్వడం వల్ల చాలా టెర్రర్ గా ఉంటారనుకుంటున్నావా? అలాంటిదేమీ లేదు. 2 సార్లు ఆల్రెడీ అటాక్ వచ్చింది. ఇంకోసారి వచ్చిందంటే పైకి పంపించాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు బాబు. అయితే నేను ఒక ఐడియా చెప్తాను, వినండి. వెళ్ళిన వెంటనే అమ్మాయికి పెళ్ళిందని చెప్పగానే షాక్ అయిపోతాను. ఒకటి అటాక్ వచ్చేస్తుంది, లేదా నేను స్ట్రైట్ గా జైలుకి వెళ్ళిపోతాను. అది కాకపోతే ఓ బండరాయి తీసి మీ నెత్తి మీద ధమాలమని వేస్తారు. ఆ తర్వాత మనం కలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. అందుకు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు మావయ్య దగ్గరికి వెళ్ళి మన అమ్మాయి ఎవరినైనా లవ్ చేస్తుందా అని లైట్ గా కదిపి చూడండి. ఏమండి, మన అమ్మాయి 3-4 వారాలుగా ఇంటికే రాలేదు కదండి. ఒకవేళ కంపెనీ ఓనర్ నే లవ్ చేస్తుందేమో కదండి. ఇలాగే జరిగింది అనుకో, వాళ్ళిద్దరిని నిలబెట్టి అడ్డంగా నరికి పారేసి గుంట తీసి పూడ్చిపెట్టి మట్టిలో కలిపి పారేస్తాను. ఆవేశపడకండి, మన అమ్మాయికి అంత ధైర్యం ఉండదండి. నా బుర్రకే అలాంటివన్నీ తడతాయి. జారండి జారండి. ఏంటి, నా పెదాలు రోజా పువ్వులో ఉన్నాయా? ఈ విలేజ్ రోమియో గోల తట్టుకోలేకపోతున్నాను. అవును, ఏంటి ఎప్పుడు చూసినా మొబైల్ తోనే ఉంటున్నా? రే, నువ్వే కదరా మొదలు పెట్టావు. ఇలాగే జరుగుతూ ఉంటే వీడిని నేనే లవ్ చేసేలా ఉన్నాను. అంతగా ఇంప్రెస్ చేస్తున్నాడు మై స్వీట్ హార్ట్. ఇదిగో ఈ మెసేజ్ చూసావా? ఐ లవ్ యూ టుడేనా, సేమ్ టు యూ, టేక్ మై ఫ్లయింగ్ కిస్. ఏంటి, ఏం చేస్తున్నావురా? ఏమైంది? ఇంకో మ్యాటర్ చెప్పనా? నైట్ లో బోర్లా పడుకున్నా వీడి మొహం ఇలా కనబడుతుంది. అటువంటి మొహం మొలబంది మొహం. మా ఆయన మా ఊళ్ళో ఒక అతను చెయ్యి నరికేశారు. అందుకని ఆయన్ని జామీన్ మీద కూడా బయటికి తీసుకురాని విధంగా లోపలేసేశారు. మా అల్లుడు మిమ్మల్ని సాయం అడిగి రమ్మని చెప్పి పంపారు. ఇవ్వాల్సింది ఇవ్వండి, రేపే మీ ఆయన్ని బయటికి తీసుకొచ్చేయచ్చు. లంప్గా ఎంత కావాలన్నా ఇస్తామండి. కానీ 15 రోజులు అన్నది ఒక 4 నెలలు లోపల ఉంచొచ్చా అని మా అల్లుడు అడగమని చెప్పి పంపారండి. హలో, చెప్పండి అత్తయ్య. 4 నెలలు లోపల ఉంచడం కష్టమని చెప్తున్నారు. మరి 6 నెలల వరకు లోపల వేయడానికి చోటు ఉందని చెప్తున్నారు అల్లుడు. సూపర్.